నేల విడిచి సాము చేస్తే మొదటికే మోసం వస్తుంది అనేది అందరికీ తెలిసిన సామెత. స్కూల్ పిల్లలకు ఆన్లైన్ పాఠాలను అందించడంలో అందరికీ తెలిసిన బైజూస్ సంస్థ అధినేత బైజూ రవీంద్రన్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 22 బిలియన్ డాలర్ల విలువ అంటే మన కరెన్సీలో దాదాపు 1,75,000 కోట్ల రూపాయల విలువతో ఒకనాడు చరిత్ర సృష్టించిన బైజూస్ సంస్థ విలువ నేడు అధఃపతనానికి పడిపోయి కేవలం 225 బిలియన్ డాలర్ల స్థాయికి అంటే 2,000 కోట్ల రూపాయల కంటే దిగువకు చేరడంతో అగ్రహోదగ్నులైన ఇన్వెస్టర్స్ బైజూస్ సంస్థ డైరెక్టర్ల పదవి నుంచి బైజూ రవీంద్రను, ఆయన భార్య దివ్యను, సోదరుడు రిజు రవీంద్రన్ను తొలగించాలంటూ వాటాదారుల సర్వసభ్య సమావేశానికి నోటీసు ఇచ్చారు. బైజూస్ సంస్థలో ప్రమోటర్లైన బైజూ రవీంద్రన్ కుటుంబానికి దాదాపు 26% వాటా ఉండగా వారిని తొలగించాలంటూ నోటీసు ఇచ్చిన సంస్థాగత ఇన్వెస్టర్స్ కు 30%కి పైగా వాటా ఉంది. ఏ స్కూల్ పిల్లాడిని అడిగినా చటుకున పేరు చెప్పగలిగే బైజూస్ సంస్థ ఒకనాడు ఓ వెలుగు వెలిగి నేడు ఇంత దీనస్థితికి చేరడానికి ప్రధాన కారణం ఆ సంస్థ ప్రమోటర్స్ అయిన బైజూ రవీంద్రన్, ఆయన కుటుంబ సభ్యులే. బైజూస్ ను నిర్వహించే అసలు కంపెనీ పేరు థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే బైజూస్ నిర్వహణ తీరు చూస్తే ఏ మాత్రం ఆలోచించకుండా, ఏ మాత్రం నేర్చుకోకుండా, ఏ మాత్రం ముందు వెనుక చూడకుండా కార్యకలాపాలు నిర్వహించినట్టు అనిపిస్తోంది. అంటే కంపెనీ పేరులో ఏముందో ఖచ్చితంగా దానికి పూర్తి విరుద్ధమైన రీతిలో వ్యాపారం నిర్వహించారు. ఇక బైజూస్ సంస్థలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతిగాంచిన బ్లాక్ రాక్, ప్రోసెస్, జనరల్ అట్లాంటిక్, సోఫియా, పీక్ ఎక్స్వి పార్ట్నర్స్ వంటి దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడి పెట్టాయి. సంస్థ విలువను దశల వారీగా పెంచుకుంటూ పోయిన బైజూస్ మొత్తం మీద వివిధ దశల్లో దాదాపు 5 బిలియన్ డాలర్లు అంటే 40,000 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని పలు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. వార్షిక ఆర్థిక ఫలితాలను వెల్లడించడంలో విపరీతమైన జాప్యం చేయడంతో పాటు 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో బైజూస్ వ్యవహారం ఒక్కొక్కటిగా బయటకొచ్చింది. సినిమా స్టార్లైన మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, మెస్సీ వంటి వారిని బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టుకుని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కు టైటిల్ స్పాన్సర్ గా భారీ మొత్తం చెల్లించిన బైజూస్ సంస్థ వ్యాపార నిర్వహణలో మాత్రం ఉల్టా పల్టా అనే రీతిలో వ్యవహరించింది. లాభాలు వస్తాయో లేదో ఖచ్చితంగా తెలియకున్నా పలువురు సంస్థాగత ఇన్వెస్టర్స్ కూడా కొండకు వెంట్రుక కట్టినట్టుగా బైజూస్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారు. పునాదులు లేని పేకమేడను బైజూస్ నిర్మిస్తోందని వారు గ్రహించలేకపోయారు. ఇక స్కూల్ పిల్లలకు ఆన్లైన్ పాఠాలు చెప్పే స్థాయి నుంచి ఏకంగా మన దేశంలోని అత్యున్నత సివిల్ సర్వీసులకు అంటే ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోస్టులకు నిర్వహించే యూపీఎస్సీ పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తామని బైజూస్ ఊదరగొట్టింది. ప్రకటనల పేరుతో ఎక్కడ చూసినా మారుమోగిపోయిన బైజూస్ సంస్థ ఆచరణలో మాత్రం లాభాలు రాని వ్యాపారంగా నిర్వహించింది. పేక మేడ నిర్మించింది. లాభాలు రాని వ్యాపారం అసలు వ్యాపారం కిందకే రాదనే వ్యాపార సూత్రాన్ని కూడా బైజూస్ సంస్థ మర్చిపోయింది. బైజూస్ లో పెట్టుబడి పెట్టిన పలువురు ఇన్వెస్టర్లు కూడా దాదాపు అంతా మునిగేదాకా అలాగే కళ్లకు గంతలు కట్టుకుని కూర్చున్నారు. వాల్యుయేషన్ మాయలో మునిగిపోయి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. 2019 సంవత్సరంలో 8 కోట్ల రూపాయల నష్టాన్ని పొందిన బైజూస్ సంస్థ 2020 ఆర్థిక సంవత్సరంలో 266 కోట్ల రూపాయల నష్టాన్ని, 2021 ఆర్థిక సంవత్సరానికి 4,546 కోట్ల రూపాయల నష్టాన్ని, 2022 ఆర్థిక సంవత్సరానికి 8,245 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఆదాయం విషయానికొస్తే 2021లో 2,428 కోట్లు, 2022లో 5,298 కోట్లుగా ఉంది. అంటే ఆదాయం కంటే చాలా ఎక్కువగా నష్టమే వచ్చింది. మరో రకంగా చెప్పాలంటే ఖర్చులో సగభాగం కూడా ఆదాయంగా రాలేదు. ఇవన్నీ పాత లెక్కలే. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంత నష్టం వచ్చిందో బైజూస్ సంస్థ ఇంకా వెల్లడించాల్సి ఉంది. రాను రాను గడ్డ పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడంతో గడిచిన ఏడాది కాలంలో బైజూస్ సంస్థ దాదాపు 5,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇక ఇంతకంటే చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేసింది ఆ సంస్థ. 2022 అక్టోబర్ నుంచి పరిస్థితులు చేజారుతూ అప్పులు చెల్లించలేని పరిస్థితులు ఎదుర్కోవడంతో సంస్థ విలువ 22 బిలియన్ డాలర్ల నుంచి కేవలం 225 మిలియన్ డాలర్ల దిగువకు అంటే 99% మేరకు పడిపోవడంతో కనీసం ఉన్న 1% విలువనైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో బైజూస్లో పెట్టుబడి పెట్టిన సంస్థాగత ఇన్వెస్టర్స్ కన్నెర చేస్తూ బైజూ రవీంద్రను, ఆయన 2 కుటుంబ సభ్యులను బైజూస్ డైరెక్టర్ బోర్డు నుంచి తొలగించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇక ఈ పరిణామం మున్ముందు ఎలా ఉంటుందో ఇప్పటికిప్పుడు చెప్పడం మాత్రం కష్టమైనప్పటికీ ఒకవేళ కంపెనీ నుంచి తొలగించిన బైజూ రవీంద్రన్ను ఇప్పుడు పెద్దగా పోయేదేం లేదు. మునిగేది మాత్రం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్స్లే. ఉన్నంతలో కాస్త ఉపశమనం కలిగే అంశం ఏంటంటే భారీ వాల్యుయేషన్ ఆశ చూపించి పబ్లిక్ ఇష్యూకి వెళ్లి రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి నిధులు సమీకరించకపోవడం. ఆ పని కూడా చేసి ఉన్నట్టయితే చివరకు ఇది ఓ పెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్గా మిగిలిపోయేది. ఆ మేరకు కాస్త నష్ట నివారణ జరిగినట్టని చెప్పాలి.